ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఏపీసీ గురించి మాట్లాడుతున్నారు. కాకపోతే నిజం చెప్పాలి అనంటే మనలో చాలామందికి ఏపీసీ అంటే ఏంటో క్లియర్‌గా తెలీదు. కొంతమంది ఏమనుకుంటారంటే ల్యాప్‌టాప్ సన్నగా ఉందనుకోండి అది ఏపీసీ అని, లైట్‌గా ఉంటే అది ఏపీసీ అని, లేదా ల్యాప్‌టాప్ పైన ఏ స్టిక్కర్ ఉన్నా కీబోర్డ్‌లో కోపైలట్ కీ ఉన్నా సరే అది పవర్‌ఫుల్ ఏపీసీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఓకే. కొంతవరకు ఇది కూడా నిజమే. కాకపోతే మొత్తం కథ అయితే ఇది కాదు. అందుకోసమే ఇదంతా మీకు అర్థం కావడానికి ఈ వీడియోలో నేను ఏపీసీ అంటే ఏంటి? ఎందుకు ఎన్‌పీ ఒక్కటి మాత్రమే ఫుల్ ఏఐ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వలేదు? ఎందుకు స్టూడెంట్స్ అండ్ క్రియేటర్స్ డీజీపీ ల్యాప్‌టాప్‌లను ఇగ్నోర్ చేయకూడదు? దీంతో పాటే ఎందుకు ఆర్టీఎక్స్ 50 సిరీస్ ల్యాప్‌టాప్‌లు డిఫరెంట్ లెవెల్‌లో ఉన్నాయో అనే దాని గురించి మాట్లాడదాం. ఈ రోజులలో ఏఐ అనేది ఒక ఆప్షన్ కాదు. ఇది ఎక్కడ చూసినా మీకు కనిపిస్తది. మీరు ఫోటో ఎడిటింగ్ చేసినా, వీడియో ఎడిటింగ్, కోడింగ్, 3 డిజైన్, ఇంజినీరింగ్ సాఫ్ట్‌వేర్స్, చాట్ బాట్స్, ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఏ అనేది ఒక ఫీచర్ కాదు, ఫౌండేషన్ లాగా అయిపోయింది. అయితే అసలు సమస్య ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. చాలా మంది ఏమనుకుంటారంటే సన్నగుండి లైట్ వెయిట్‌గా ఉంటే అదే ఏపీసీ, ఏ పనులను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతకుముందు వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఇది పూర్తి నిజం కాదు. ఓకే. మనకు లైట్ వెయిట్‌గా ఉండి సన్నగుండే ల్యాప్‌టాప్స్ అనేవి ఏ పనులను చేయగలుగుతాయి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఏఐకి ఇష్టమైంది ఏంటి అంటే అసలైన హార్స్ పవర్. సో మరి ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తది అంటే డెడికేటెడ్ జీపీయూ లేదా డీజీపీయూ నుంచి. అయితే ఫ్రెండ్స్ మనం నిజమైన ఏపీసీ అని చెప్పేసి దేన్ని అంటామంటే ఇప్పుడు నేను చెప్పగలిగే ఈ పనులన్నీ అది చేయగలగాలి. చాలా రకాల ఏ మోడల్స్ ఉంటాయి చూసారా వాటిని లోకల్‌గా రన్ చేయగలగాలి. హెవీ ప్యారలల్ వర్క్ లోడ్స్ ఉంటాయి చూసారా వాటిని ఈజీగా హ్యాండిల్ చేయగలగాలి. అంతేకాకుండా ఫాస్ట్ అండ్ కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ ఇవ్వగలగాలి. అంతేకాకుండా చాలా రకాల మోడర్న్ సాఫ్ట్‌వేర్స్ వస్తూ ఉంటాయి చూసారా వాటికి ఇది సపోర్ట్ చేయగలగాలి. సో మరి ఇవన్నీ ప్రాపర్‌గా జరగాలి అంటే మన ల్యాప్‌టాప్‌లో డీజీపీ ఉండాల్సిందే. సో ఇక్కడే మనకు ఆర్టీఎక్స్ 50 సిరీస్ ల్యాప్‌టాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అయితే ఇటువంటి ఏపీసీలలో నిజంగా మ్యాటర్ చేసేది ఏంటి తెలుసా? టాప్స్. సో ఇప్పుడు మనకు మార్కెట్‌లో చాలా రకాల ఏపీసీస్‌ని ప్రమోట్ చేస్తూ ఉంటారు చూసారా? వాటి టాప్స్ గురించి మాట్లాడినట్టయితే 100 నుంచి మొదలుపెడితే 130 టాప్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా సీపీయూ, ఐజీపీయూ, ఎన్‌పీయూ వీటన్నిటిని కలిపితే వచ్చే నెంబర్. అదే మనం డీజీపీయూ తీసుకున్నామనుకోండి, ఇప్పుడు మనకు మార్కెట్‌లో దొరికే ఆర్టీఎక్స్ 5050 లాంటి ఎంట్రీ లెవెల్ జీపీయూ కూడా దాంట్లో మనకు 440 టాప్స్‌ని అందిస్తది. అంటే మనకు మార్కెట్‌లో దొరికే థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్స్‌తో కంపేర్ చేసినప్పుడు 3.5 టైమ్స్ ఎక్కువగా ఇది ఏఐ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఏదో స్లైడ్‌లో కనిపించే నెంబర్ మాత్రమే కాదు. రియల్ లైఫ్ యూజ్‌లో మనం దీన్ని ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇక్కడ మనకి డీజీపీ ఎందుకు ఇంపార్టెంట్ అనంటే ఏ వర్క్ లోడ్స్ ఉంటాయి చూసారా అవి చాలా హెవీగా ఉంటాయి. వాటికి మ్యాసివ్ ప్యారలల్ ప్రాసెసింగ్ కావాలి. సిపియూలేమో ఆ పనికి డిజైన్ చేయలేదు. ఎన్పియూలేమో లిమిటెడ్ పర్ఫార్మెన్స్‌ని ఇస్తాయి. కానీ జీపీయూ మాత్రం ఏఐ కోసం పర్ఫెక్ట్. ఒకవేళ మీరు ఏఐని సీరియస్‌గా తీసుకున్నట్టయితే ఇప్పుడు ఈ డెడికేటెడ్ జీపీయూ అనేది ఆప్షన్ కాదు, అవసరం. దీంతో పాటు మనలో చాలా మంది కూడా అని చెప్పేసి ఉంటుంది సరే దాన్ని కూడా ఇగ్నోర్ చేసి ఉంటారు. అయితే ఇక్కడ ఓన్లీ పవర్ఫుల్ జీపీయూ ఉండడం మాత్రమే కాదు, ఇక్కడ అసలు పవర్ఫుల్ మ్యాజిక్ ఏంటి అంటే కూడా అంటే సింపుల్గా చెప్పాలి అంటే జీపీయూ రా పవర్ని రియల్ ఏఐ అప్లికేషన్ గా మార్చే బ్రిడ్జ్. కూడా అనేది ఎంత పవర్ఫుల్ అంటే ఈ మధ్యకాలంలో ఉన్న అన్ని సీరియస్ ఏఐ టూల్స్ అనేవి కూడా మీదే బిల్డ్ అయ్యి. ఇప్పుడు డీప్ లెర్నింగ్ కోసం పైటార్చ్ నేర్చుకుంటారు కదా అది ఫేస్బుక్ వాళ్ళది. దీంతో పాటే గూగుల్ వాళ్ళకి సంబంధించిన టెన్సర్ ఫ్లో కూడా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు ఈ డీప్ లెర్నింగ్ చేయడానికి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మరి పైటార్చ్ టెన్సర్ ఫ్లో దీని గురించి మనము సపరేట్ గా మాట్లాడదాం. కానీ సో ఇటువంటి డీప్ లెర్నింగ్ అయినా కానివ్వండి లేకపోతే స్టేబుల్ డిఫ్యూషన్ అంటే టెక్స్ట్ ని యూస్ చేసి ఇమేజ్ ని జనరేట్ చేసే ప్లాట్ఫామ్స్ ఇప్పుడు అన్ని చూస్తున్నాం కదా మనం. జెమినీ యూస్ చేసి టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే ఇమేజెస్ అనేవి జనరేట్ అయిపోతున్నాయి. అంతేకాకుండా ఎల్ఎల్ఎం టూల్స్ అయినా కానివ్వండి ఏ వీడియో ఇంజిన్ లాంటివి ఉంటాయి సరే ఇవన్నీ మనకు కూడా లేకపోతే ప్రాసెసింగ్ అంతా లిమిట్ అయిపోతుంది, పర్ఫార్మెన్స్ కూడా పడిపోతాయి. అందుకోసమే ఇప్పుడు మనకు మార్కెట్లో ఈ ఆర్టీఎక్స్ జీపీలు అనేవి డామినేట్ చేస్తున్నాయి. ఏ సాఫ్ట్వేర్ ప్రపంచం గురించి మాట్లాడినట్టయితే కూడా అనేది ఒక లాంగ్వేజ్ లాంటిది. మీ సిస్టమ్ అనేది స్టార్టింగ్ నుంచే ఆ భాష మాట్లాడకపోతే మీ సిస్టమ్ అనేది హ్యాండిక్యాప్ అయిపోతుంది. ఇప్పుడు థియరీస్ని పక్క పెట్టేసి నిజమైన యూస్ కేస్ని చూద్దాం. ఇప్పుడు అలాంటి క్రియేటర్స్ గురించి మాట్లాడినట్టయితే అడోబ్ ప్రీమియర్ ప్రో, ఏఐ డీనాయిస్, ఆటో క్యాప్షన్స్, రీఫ్రేమింగ్ ఇటువంటి పనులు అనేవన్నీ చాలా స్మూత్ గా రన్ అవ్వాలి అని అంటే మనకు పవర్ఫుల్ జీపీయూ కావాలి. మన దగ్గర పవర్ఫుల్ జీపీయూ లేకపోతే టైం లైన్ అనేది అక్కడే స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసినా సరే గంటలు టైం అనేది తీసుకుంటూ ఉంటుంది. ఇదొకటి చాలా మంది డివెంచీ రిజాల్వ్ కూడా వాడుతూ ఉంటారు కదా వీడియో ఎడిటింగ్ కోసం. దీనిలో కూడా చాలా పవర్ఫుల్ టూల్స్ ఉంటుంటాయి. మ్యాజిక్ మాస్క్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఇటువంటివన్నీ డెడికేటెడ్ జీపీయూ లేకుండా సిపియూ ఓన్లీ సిస్టంలో అయితే ఈ వర్క్ చేయాలంటే టార్చర్ ఉంటుంది. అదే జీపీయూ ఉంటే స్మూత్గా రన్ అయిపోద్ది. ఫోటోషాప్ గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్యకాలంలో జనరేట్ ఫిల్ అని చెప్పేసి ఒక సూపర్ ఆప్షన్ వచ్చింది. అంటే మనకు నచ్చిన ఆబ్జెక్ట్ని ఫోటోలో మనం ఏ యూస్ చేసి జనరేట్ చేయొచ్చు కదా. ఏ ఎక్స్పాండ్ లాంటి ఫీచర్స్ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. మరి ఇటువంటివన్నీ మనం యూస్ చేయాలి అంటే ఆల్రెడీ మీ ఏపీసీలో డెడికేటెడ్ జీపీయూ లేదనుకోండి, ఓన్లీ ఇంటిగ్రేటెడ్ జీపీయూ ఉన్నప్పుడు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. అదే డెడికేటెడ్ జీపీయూ ఉంటే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ అండ్ ఇన్స్టాంట్గా అయిపోద్ది. నెక్స్ట్ మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడినట్టయితే ఆటోకాడ్ సివిల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన ట్యూటోరియల్ కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో దీనిలో మనకు లార్జ్ డ్రాయింగ్ చేయాల్సి ఉంటుంది, 3D విజువల్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మన దగ్గర వీక్ జీపీ ఉందనుకోండి
చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. అదే మెకానికల్ సివిల్ వాళ్ళ కోసం సాలిడ్ వర్క్స్ ఉంటుంది. దీనిలో కూడా అంతే. సిమ్యులేషన్స్, స్ట్రెస్ అనాలిసిస్, రియల్ టైమ్ రొటేషన్స్ లాంటి వర్కులు చేయాలి అని అంటే మనకు ఏపీసీలో ఇంటిగ్రేటెడ్ జీపీ ఉందనుకోండి, అది టార్చర్ అని చెప్పేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏ అండ్ సిఎస్ స్టూడెంట్స్ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు పైటార్చ్, టెన్సర్ ఫ్లో లాంటివి వాడాలి అనుకుంటే మోడల్ ట్రైనింగ్స్, ఎక్స్పెరిమెంట్స్ ఇటువంటివన్నీ చేసేటప్పుడు మీ ఏపీసీలో డీజీపీ లేదనుకోండి, అటువంటప్పుడు మనం క్లౌడ్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇటువంటి టైంలో మనకు వర్క్ ఫ్లో అనేది ఎలాగో స్లో అవడంతో పాటు ఖర్చు కూడా పెరిగిపోద్ది. దీంతో పాటు ఎవ్రీడే యూజర్స్ కూడా మనకు ఈ డెడికేటెడ్ జీపీ అనేది చాలా ఇంపార్టెంట్. లోకల్లో ఎల్ఎమ్స్ రన్ చేయడానికి ఎల్ఎం స్టూడెంట్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇటువంటి చేసేటప్పుడు ఆర్టీఎక్స్ జీపీ ఉందనుకోండి, వర్క్ అనేది చాలా స్మూత్గా జరిగిపోద్ది. డెడికేటెడ్ జీపీ లేకపోతే ఆ లోడింగ్ స్క్రీన్స్ మాత్రం చూసుకుంటూ ఉండాలి. ఇక మనం కంప్యూజ్ చేసి ఇమేజ్ జనరేషన్స్ అయినా, లోరా వర్క్ ఫ్లోస్ ఇటువంటివి యూజ్ చేసేటప్పుడు ఇంటిగ్రేటెడ్ జీపీ యూజర్స్ ఏమో ట్యూటోరియల్ చూస్తూ ఉంటారు, ఆర్టీఎక్స్ వాళ్ళేమో క్రియేట్ చేస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి ఎన్పియూ యూజ్లెస్ అని కాదు, వాటి యూజ్ కేస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఎన్పియూ దేనికోసం యూజ్ అవుతుంది అంటే లైట్ బ్యాక్గ్రౌండ్ టాస్క్లు, బ్యాటరీ ఎఫిషియన్సీ చేయడానికి, లైట్ ఏ వర్క్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. జీపీయూ దేనికోసము అంటే ఇంతకుముందు చెప్పినట్టు క్రియేషన్స్ కోసం, లెర్నింగ్ కోసం, డెవలపింగ్ కోసం, దీంతో పాటే హెవీ ఏ వర్క్ లోడ్. సో మొత్తానికి మీరు హెవీగా ఏ వర్క్ చేస్తున్నారు అంటే మీ ల్యాప్టాప్లో డీజీపీ అనేది తప్పనిసరి. మనం నేను చెప్పాల్సుకున్నది ఏంటి అంటే థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్స్ ఉన్నంత మాత్రాన మన ల్యాప్టాప్ అనేది ఏపీసీ అయిపోదు. దీంతో పాటే ఎన్పియూ ఒక్కటే మీ సిస్టమ్ని ఫ్యూచర్ ప్రూఫ్ చేయదు. మీరు ఒకవేళ సీరియస్గా ఏ వర్క్ చేస్తారు అనుకుంటే ఆర్టీఎక్స్ జీపీ ఉన్న ల్యాప్టాప్ని తీసుకోవాలి. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇప్పుడు డీజీపీని స్కిప్ చేస్తే మీ లెర్నింగ్ అనేది స్లో అయిపోద్ది, అవకాశాలు అనేవి తక్కువ అయిపోతాయి, మీరు ఈ ఫాస్ట్ ప్రపంచంలో వెనుకబడిపోతారు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి మనం ఏపీసీ తీసుకునేటప్పుడు ఎటువంటి విషయాలను గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.